బాసర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి బాసరలో పర్యటించనున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అమ్మవారి దర్శనంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని కమిషనర్ తెలిపారు. అలాగే రానున్న గోదావరి పుష్కరాల కోసం ఇప్పటి నుంచే పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అలాగే కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. అక్కడే ఉండండి, పాదాలు ఇక్కడ అంటే ఒక చేయించండి. చేయించిన తర్వాత ఇక్కడే ఇది అవి కూడా కొద్దిగా ఇస్తే కొంచెం స్టార్టింగ్ మనకు 6వ తారీఖు బాసర దేవాలయం యొక్క పునరభివృద్ధి మొత్తం కూడా ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి దీని నుంచి మాస్టర్ ప్లాన్ చేయడం, గౌరవ గురు పూజలు వందనీయులు మన శృంగేరి పీఠాధిపతి గారిని కూడా అనుమతి తీసుకొని వచ్చి మాస్టర్ ప్లాన్కి పూర్తి స్థాయిలో ఇప్పటికి 2 సార్లు కలిసి దాన్ని అనుమతి తీసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా మాస్టర్ ప్లాన్ అనేది రెడీ అయింది. ముఖ్యమంత్రి గారు కూడా చూపించడం జరిగింది, మంత్రివర్గం అందరూ కూడా చూశారు, కొన్ని చిన్న మార్పులు సూచించారు. సో 6వ తారీఖు ఫౌండేషన్ అనేది మన భూమి పూజ మరియు శిలాపూర్వం 5 వద్ద కూడా అయిపోయింది. దీని ఉద్దేశం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమన్వయంతో జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో దాన్ని మనం విజయవంతం చేయాలి. ఆల్రెడీ జాబ్ స్టార్ట్ చేస్తారు ఎవరికి వాళ్ళకి. సో దేవాలయానికి సంబంధించిన ఈఓ గారు మరియు డిఈపిఆర్ఎం దానికి ఇన్ఛార్జి ఉన్నారు, వారు కలిసి దాని దేవాలయ ప్రాంగణాన్ని సుందరంగా చేయడం కోసం వాళ్ళు చూస్తారు. మిగతావన్నీ కూడా శానిటేషన్ ఇంకా అన్నీ కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ టేక్ కేర్. సో ముఖ్యంగా పుష్కరాల వరకు ఇది అయిపోవాలనే ఆలోచనతోటి స్టార్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన పుష్కరాలు మనకి జూన్ 26 నుంచి జూలై 7 వరకు 2027 ఉన్నాయి. సమయం తక్కువ ఉంది. ఈ సీజన్లో మనం అనుకుంటేనే మధ్యలో వర్షాకాలం 3 నెలలు పనిచేయలేదు. కాబట్టి త్వరితగతిని చేయడానికి ఎన్సీఆర్ఎంపీ కానీ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా పెట్టుకుని డిపార్ట్మెంట్ అంతా కూడా దీన్ని చేయడానికి మొత్తం ఎండోమెంట్ మరియు కలెక్టర్ గారికి సారథ్యంలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కలిసి తొందరగా చేయడానికి నేపథ్యం అంటే మనకు 6వ తారీఖు